హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. మనకు గ్రామ వార్డు సచివాలయం సెకండ్ నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు టాపిక్లో చూసుకుంటే మనం సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ అయితే చేద్దాము. అన్నీ ఒకే రోజు చెప్పట్లేదు, నేను పార్ట్స్ వైజ్ అయితే చెప్తాను. ఈ రోజు ఒకటి, రేపు ఒకటి, సో వరుసగా అయితే చేస్తాను. ఈ రోజు చూసుకుంటే 50 బిట్లు అయితే చెప్తున్నాను, 50 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చెప్తున్నాను. నేను 100 చెప్పాలా 50 చెప్పాలా ఒక రోజుకి అనేది మీరు కామెంట్ అయితే తెలియజేయండి. నేను ఈ రోజు చూసుకుంటే 50 చెప్తున్నాను, 100 చెప్పమన్నా కూడా చెప్తాను. ఓకేనా? సో ఈ విధంగా పార్ట్స్ రూపంలో మనము డిసెంబర్ లోపల డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్, సెప్టెంబర్ టు డిసెంబర్ వరకు కంప్లీట్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే కింద ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలు ఇలాంటివన్నీ వీడియోలు అయితే చేశాను, కింద ప్లేలిస్ట్ అయితే ఇస్తాను, గ్రామ వార్డు సచివాలయం ప్లేలిస్ట్ అని. దాంట్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి. అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోండి. అలాగే స్టాండర్డ్ బుక్స్ ఫ్రీగా ఎవరికైనా కావాలి అనుకుంటే మన యాప్ లో లింక్స్ అయితే ఉన్నాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రీగా. యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది. అలాగే మీకు ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, విఆర్ఓ, అలాగే ఏఎన్ఎంకి సంబంధించిన మోడల్ పేపర్స్ కావాలంటే పెయిడ్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు తీసుకోండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా మనము సెప్టెంబర్ మంత్ కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూసుకుందాం. విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కోసం అంతర్జాతీయ కూటమి సహాయ సచివాలయ కార్యాలయం ఎక్కడ ప్రారంభించనుంది అని చూసుకుంటే న్యూఢిల్లీలో ప్రారంభించనుంది. ఓకేనా? ఆల్రెడీ ప్రారంభించింది, న్యూఢిల్లీలో ప్రారంభించింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇంటిగ్రేటెడ్ ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఓకేనా? ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో ఎన్ని రాష్ట్రాలు ఉంటాయి? సో ఎన్ని ఉన్నాయని చూసుకుంటే 6. పిల్లల శ్రేయస్సు సూచిక 2019లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు అనే ఒక ఇండెక్స్, సూచిక అంటే ఇండెక్స్. ఓకేనా? పిల్లల శ్రేయస్సు సూచికలో 2019లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే కేరళ. ఓకేనా? కేరళ మొదటి స్థానంలో అయితే ఉంది. కొత్త జాతీయ సైబర్ భద్రతా వ్యూహం వైపు అనే అంశంపై భారత భద్రతా శిఖరాగ్ర సమావేశం 12వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? సో ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలో జరిగింది. ఉపయోగించిన సైక్లోన్ డిటెక్షన్ రాడార్ భవనాన్ని వాతావరణ అవసరాల కోసం వినియోగించుకునేందుకు భారత వాతావరణ శాఖతో ఏ సాయుధ దళం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? సో ఎవరు అని చూసుకుంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు, సారీ ఇండియన్ కోస్ట్ గార్డ్ అన్నాను, ఇండియన్ నేవీ వాళ్ళు. ఓకేనా? ఇండియన్ నేవీ వాళ్ళు. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ కాదు, ఇండియన్ నేవీ. పాఠశాల విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆన్లైన్ జంక్షన్ ఏది? సో ఏది అని చూసుకుంటే సగున్, సెకండ్ ఆప్షన్. ఈ బస్సుల కోసం భారతదేశపు తొలి ఆటోమేటెడ్ బ్యాటరీ ఛార్జింగ్ అండ్ చేంజింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించారు? ఈ బస్సుల కోసం భారతదేశపు తొలి ఆటోమేటెడ్ బ్యాటరీ ఛార్జింగ్, ఈ బస్సులు అంటే బ్యాటరీతో నడిచే ఇక్కడ బస్సుల కోసం ఆటోమేటెడ్ బ్యాటరీ ఛార్జింగ్ అండ్ చేంజింగ్ స్టేషన్ ను ఎక్కడ ప్రారంభించారు? భారతదేశంలో తొలి గుజరాత్లోని అహ్మదాబాద్లో. అటవీ నిర్మూలన పరిహారం ఇతర హరిత కార్యకలాపాల కోసం 27 రాష్ట్రాలకు ఎంత మొత్తాన్ని అప్పగించారు? సో ఎంత మొత్తం అప్పగించారు అని ఇక్కడ చూసుకుంటే 47,436.18 కోట్లు. ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిన టెక్ సంస్థ ఏది? బిల్డ్ ఫర్ డిజిటల్ ఇండియా. సో ఏది అంటే గూగుల్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం ఏ సంవత్సరం నాటికి 100 నగరాలకు అందుబాటులో ఉంటుంది? సో ఎప్పట్లోగా అని చూసుకుంటే 2022 లోపల. ఆక్వేరియా ఇండియా 2019 5వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రంగానికి రాబోయే 5 సంవత్సరాలలో 25 కోట్ల పెట్టుబడి లభించనుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రంగానికి రాబోయే 5 సంవత్సరాల లోపు
25 కోట్లు 25,000 క్రోర్స్ పెట్టుబడి లభించనుంది. సో మత్స్య శాఖ ఫిషరీస్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ క్వశ్చన్, ఓకేనా. ఫిషరీస్, గ్రామ సచివాలయంలో ఫిషరీస్ ఉంది కదా, సో అక్కడ కరెంట్ అఫైర్స్ రూపంలో కూడా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఫిషరీస్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే. ఖాదీ గ్రామ పరిశ్రమల కమిషన్ టెర్రకోట గ్రైండర్ ను ఎక్కడ ప్రారంభించారు? సో ఎక్కడ అని చూసుకుంటే వారణాసిలో. 2019 ఇండో పసిఫిక్ చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ సమావేశం ఎక్కడ జరిగింది? 2019 ఇండో పసిఫిక్ చీఫ్స్ ఆఫ్ డిఫెన్స్ సమావేశం ఎక్కడ జరిగింది? సో థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో, ఓకేనా, థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో. 2019 సంవత్సరానికి ప్రపంచ నైపుణ్యాల అంతర్జాతీయ పోటీ 45వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఎక్కడ అంటే రష్యాలోని కజాన్లో. ఇటీవల న్యూఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు? సో ఎవరు అంటే ఏడిబి బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అధ్యక్షుడు ఎవరు అంటే తకిహికో నకావ్, ఓకేనా. ఎవరు అంటే ఏడిబి బ్యాంక్ అధ్యక్షుడు తకిహికో నకావ్. ఇంకో విషయం ఏంటంటే ఈ ఏడిబి బ్యాంక్ ఏదైతే ఉందో దీనికి ఉపాధ్యక్షుడిగా, వైస్ ప్రెసిడెంట్ గా చూసుకుంటే మన భారతదేశానికి చెందిన అశోక్ లవాసా అయితే వెళ్ళనున్నారు. అశోక్ లవాసా ప్రెసెంట్ చూసుకుంటే ఎలక్షన్ కమిషనర్ గా అయితే ఉన్నారు, ఇండియన్ ఎలక్షన్ కమిషనర్ గా అయితే ఉన్నారు. ఆయన ఈ ఏడిబి బ్యాంక్ కి ఉపాధ్యక్షుడిగా అయితే వెళ్ళనున్నారు. నిన్ననే ఇండియన్ ఎలక్షన్ కమిషన్ గా ఏదైతే పనిచేస్తున్నారో దానికి ఆయన రాజీనామా చేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్ అధ్యక్షుడు కొత్త ప్రధాన కార్యాలయం మద్దతుకు రాబోయే 3 సంవత్సరాలలో భారతదేశానికి ఎంత మొత్తాన్ని ఇవ్వనున్నట్లు అంగీకరించారు? సో ఎంత అంటే $12 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్. 2020 మార్చిలో మొదటి ఏసియా సబ్ రీజినల్ ఎకనామిక్ కోఆపరేషన్ ఆర్థిక మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? సో ఏది అంటే భారత్. ఇండోనేషియా ప్రభుత్వం తన కొత్త రాజధానిని ఏర్పాటు చేయడానికి ఏ ద్వీపాన్ని ఎంచుకుంది? ఇండోనేషియా ప్రభుత్వం తన కొత్త రాజధానిని ఏర్పాటు చేయడానికి ఏ ద్వీపాన్ని ఎంచుకుంది? ఏది అంటే బోర్నియో. న్యూఢిల్లీలో అమిత్ షాతో సమావేశమైన ద్వైపాక్షిక ప్రాంతీయ సమస్యలపై చర్చించిన కె షణ్ముగం ఏ దేశానికి హోంమంత్రి? న్యూఢిల్లీలో అమిత్ షాతో సమావేశమై ద్వైపాక్షిక ప్రాంతీయ సమస్యలపై చర్చించిన కె షణ్ముగం ఏ దేశానికి హోంమంత్రి? సో దేనికి అంటే సింగపూర్. హిప్సో గ్లోబల్ హ్యాపీనెస్ సర్వే 2019లో భారత ర్యాంక్ ఎంత? గ్లోబల్ హ్యాపీనెస్ సర్వే 2019లో భారత ర్యాంక్ ఎంత? 9వ ర్యాంక్. ఫిచ్ సొల్యూషన్స్ మ్యాక్రోస్ రీసెర్చ్ ప్రకారం అత్యధిక కోకింగ్ బొగ్గు దిగుమతిదారునైన చైనాను 2025 నాటికి ఏ దేశం అధిగమించనుంది? సో ఇక్కడ కోకింగ్ కోలు దేనికి ఉపయోగిస్తారంటే స్టీల్ తయారు చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. సో 2025 నాటికి ఏ దేశం చైనానైతే అధిగమించనుంది అని చూసుకుంటే భారత్. ఇటీవల భారతదేశాన్ని సందర్శించిన అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ ఎవరు? సో ఎవరు అని చూసుకుంటే జుర్గెన్ స్టాక్. భారతదేశంలో పసిఫిక్ ప్రాంత సంస్కృతులను ప్రదర్శించడానికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపుగ్యూనియా, ఫిజీ హై కమిషన్లు ఏ సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాయి? సో నమస్తే పసిఫిక్. అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్ 2019 ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ స్నాక్స్ ఫెస్టివల్ 2019 ఎక్కడ జరిగింది? సో తెలంగాణలోని హైదరాబాద్లో. పోర్ట్ కాల్ కోసం థాయిలాండ్లోని అలాగే బ్యాంకాక్లోని
లాంచా బాంగ్ ను సందర్శించిన భారతీయ నౌకాదళ యుద్ధ నౌకలు ఏవి? సో ఏవి అంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి, అలాగే ఐఎన్ఎస్ కిల్టన్. ఓకేనా? దక్షిణాసియా స్పీకర్లలో 4వ సమావేశం ఎక్కడ జరిగింది? దక్షిణాసియా స్పీకర్ల 4వ సమావేశం ఎక్కడ జరిగింది? సో మాల్దీవుల్లోని మాలేలో జరిగింది. మాల్దీవుల్లోని మాలేలో జరిగింది. ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసిన ప్రపంచ నివాస యోగ్య సూచీలో 2019లో న్యూఢిల్లీ ర్యాంక్ ఎంత? సో ఎంత అని మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ 118. కింది ఏ రంగాల్లో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది? సో ఇక్కడ మనము కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే బొగ్గు తవ్వకం. 2018-19 సంవత్సరానికి బ్యాంక్ మోసాల కేసులు ఎంత శాతం పెరిగాయి? బ్యాంక్ మోసాల కేసులు ఎంత శాతం పెరిగాయి? ఇక్కడ 15% పెరగడం జరిగింది 2018-19 నుండి. ఇప్పుడు ఇంకా పెరిగిపోయి ఉంటాయి. ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరానికి భారత జీడిపి ఎంత? ఇండియా రేటింగ్స్ రీసెర్చ్ ప్రకారం 2020 సంవత్సరానికి భారత జీడిపి ఎంత? 6.7%. వీళ్ళు కరోనా రాకముందు 6.7% ఇచ్చారు, కానీ కరోనా సిచ్యువేషన్స్ వల్ల, లాక్డౌన్ వల్ల 4 కన్నా తక్కువ అయిపోయింది. తర్వాత అది రీసెంట్, మనకి ఏప్రిల్లో ఆ టైంలో ఇచ్చారు. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల విలీనంతో 2 అతిపెద్ద బ్యాంక్ ఆవిర్భవించింది ఏది? ఏది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎంత మొత్తాన్ని చొప్పించారు? ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎంత మొత్తాన్ని చొప్పించారు? సో 55,250 కోట్లు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనంలో 4 అతిపెద్ద పిఎస్బిల ఏర్పాటు తర్వాత భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని? ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్ని? పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎన్ని అని చూసుకుంటే 12. ఓకేనా? 2018-19లో 13.70 మిలియన్ టన్నుల చేపలను ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే 2వ అతిపెద్ద దేశంగా నిలిచింది ఏ దేశం? మన భారతదేశం. తమిళనాడులోని ఏ ఉత్పత్తులు ఇటీవల భౌగోళిక సూచిక అంటే జిఐ ట్యాగ్ లభించింది? సెప్టెంబర్లో లభించాయి వీటికి. సో ఏదంటే ఇక్కడ దిండికల్ తాళం, అలాగే కరైకుడి కందగి చీరలు. కరైకుడి కందగి చీరలు. గోరేవాడ అంతర్జాతీయ జంతు ప్రదర్శనశాలను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? గోరేవాడ అంతర్జాతీయ ఇంటర్నేషనల్ జూ పార్క్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో గోరేవాడ ఇంటర్నేషనల్ జూ పార్క్ ను ఏర్పాటు చేయనున్నారు. అరుదుగా కనిపించే పికాక్ పారాచూట్ స్పైడర్ లేదా గుత్తి టరంట్యూలు అంటే దీని నామం చూసుకుంటే పొలిసోథీరియా మెటాలికా అంటారు. ఎక్కడ కనుగొన్నారు అని చూసుకుంటే తమిళనాడులోని విల్లుపురంలో కనుగొన్నారు. 2019 ఆగస్టు 28న ఇక్కడ గజన్వి అనే బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన దేశం ఏది? సో ఏ దేశం అని చూసుకుంటే పాకిస్తాన్. కార్బన్ నానో ట్యూబ్స్ RV16X నానోను ఉపయోగించి ఏ సంస్థ శాస్త్రవేత్తలు అతిపెద్ద కంప్యూటర్ చిప్ ను అభివృద్ధి చేశారు? సో ఇక్కడ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఆసియాలో తొలి 5వ తరం వర్చువల్ రియాలిటీ ఆధారిత అడ్వాన్స్ డ్రైవర్ ట్రైనింగ్ సిమ్యులేటర్ సెంటర్ ఎక్కడ ప్రారంభమైంది? సో ఎక్కడ అని చూసుకుంటే తమిళనాడులోని చెన్నైలో. కియాన్ అనే హై ప్రెసిషన్ జెట్ ప్రొపెల్డ్ డ్రోన్ ను ఆవిష్కరించిన దేశం ఏది? సో ఇరాన్.
2021-22లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ప్రారంభించనున్న భారతదేశపు లోతైన మహాసముద్ర మైనింగ్ ప్రాజెక్ట్ ఏది? సో ఏది అని చూసుకుంటే ఇక్కడ సముద్రయాన్. సరిహద్దు భద్రతా దళ 25వ డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? సో వివేక్ కుమార్ జోహరి. ఓకేనా. నిన్న మనం చూసుకుంటే బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా చూసుకుంటే ఇక్కడ ఆస్థానా అయితే నియమితులైతే అవ్వడం అయితే జరిగింది. నిన్న సిబిఐ, ఇంతకుముందు సిబిఐ స్పెషల్ డైరెక్టర్ గా ఉన్నాడు రాకేష్ ఆస్థానా, ఆయన బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ గా నిన్న నియమితులయ్యారు. సో అది మీకు కరెంట్ అఫైర్స్ ఎప్పటిదాకా ఇస్తారో తెలియదు, బట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 2019 ఆగస్టు 31న తెలంగాణ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు? సో మనందరికీ తెలిసిందే తమిళసై సౌందరరాజన్. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ బండారు దత్తాత్రేయను ఏ రాష్ట్రం గవర్నర్ గా నియమించారు? సో మనందరికీ తెలిసిందే హిమాచల్ ప్రదేశ్. 2019 సెప్టెంబర్ 1న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఎవరు అంటే మనోజ్ ముకుంద్ నరవానే. ఇటీవల భారత వాయుసేన అపాచీ AH-64E ఫైటర్ హెలికాప్టర్లను అందజేసిన దేశం ఏది? అమెరికా బోయింగ్ సంస్థ మనకు అప్పగించడం అయితే జరిగింది. లదాఖ్ లో జరిగిన లా అల్ట్రా ది హై మారథాన్ 2019 10వ ఎడిషన్ లో 555 కిలోమీటర్ల మారథాన్ ను పూర్తి చేసుకున్న తొలి భారతీయుడు ఎవరు అంటే ఆశీష్ కాసోడేకర్. ఓకేనా, ఆశీష్ కాసోడేకర్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులు అందుకున్న పారా ఒలింపియన్ ఎవరు? సో ఎవరు అంటే దీపా మాలిక్. ఇప్పుడు 2021 సంవత్సరానికి సంబంధించి ఇప్పుడు ఇస్తున్నారు. ఈరోజు నామినేట్ అయితే చేశారు కొంతమందిని. సో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. రిపోర్ట్ వస్తుంది త్వరలోనే. అదైతే మనకు గ్రామ సచివాలయానికి అవసరం లేదు, చెప్తున్నాను. బట్ సో ఇది ఈ రోజు కరెంట్ అఫైర్స్ అయితే 50 కరెంట్ అఫైర్స్ చెప్పాను. రేపటి నుండి 100 చెప్పమంటే చెప్తాను, లేదు 200 చెప్పమంటే చెప్తాను, లేదంటే మొత్తం మారథాన్ చేసేయండి సెప్టెంబర్ టు డిసెంబర్ అన్నా కూడా చేస్తాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్ అయితే చేయండి. మీ అభిప్రాయం బట్టి దాని ప్రకారం అయితే చేస్తాను. లేదు అన్న చాలు 50-50 చాలు, ఈ విధంగా 1 వీక్ లోనో 10 days లోనే కంప్లీట్ చేసేయండి మొత్తంగా సెప్టెంబర్ టు డిసెంబర్ వరకు అంటే ఆ విధంగా కూడా చేద్దాము. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.